ఈ వీడియోలో ఒక అతను జస్ట్ 10 రూపీస్ ఇన్వెస్ట్ చేసి రోజుకి 65,000 ఎలా ఎర్న్ చేస్తున్నాడో చెప్పబోతున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అలాగే మన సెలబ్రిటీస్ మనల్ని ఎలా మోసం చేస్తున్నారో దాని గురించి, డాగ్స్ కి చాక్లెట్ తినిపించడం వల్ల అవి ఎలా చనిపోతాయో దాని గురించి, ఇంకా ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు Why, Dada? Why? This is business. This is my sweat. I know, but I did business. Shut up! Shut up! This is business. చూడండి. మీరు కూడా మీ డాగ్స్ కి చాక్లెట్స్ తినిపిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. మీ డాగ్స్ ప్రాణాలు పోతాయి. చాలా మంది డాగ్స్ కి చాక్లెట్స్ తినిపిస్తూ ఉంటారు, కానీ అవి తినడం వల్ల డాగ్స్ ప్రాణాలే పోతాయి. చాక్లెట్స్ లో థియోబ్రోమైన్ అనే కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ డాగ్స్ కి డైజెస్ట్ అవ్వదు. దీనివల్ల డాగ్స్ కి నర్వస్ సిస్టమ్స్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతాయి. ఇది మెడికల్ గా కూడా ప్రూవ్ అయింది. మీరు కూడా మీ డాగ్స్ కి చాక్లెట్స్ ఇస్తుంటే మాత్రం వెంటనే ఆపండి. స్లోగా బ్రీతింగ్ చేయడం వల్ల మన ఏజ్ స్లోగా పెరుగుతుందని మీకు తెలుసా? దీని గురించి భగవద్గీతలో చాప్టర్ 6లో ఏం చెప్పారు అంటే, ఫస్ట్ ఫుడ్ స్లోగా తినాలి, సెకండ్ బ్రీతింగ్ కంట్రోల్గా తీసుకోవాలి. మరి బ్రీతింగ్ కంట్రోల్గా ఎందుకు ఉండాలో తెలుసా? ఎందుకంటే అదే మన బ్యూటీ సీక్రెట్ కాబట్టి. మరి బ్రీతింగ్ కంట్రోల్గా ఉంటే మన ఏరోబిక్ రెస్పిరేటరీ కూడా కంట్రోల్గా ఉంటుంది. మన ఏరోబిక్ రెస్పిరేటరీ కంట్రోల్గా ఉంటేనే మన బాడీలో ఉన్న సెల్స్ మీద స్ట్రెస్ పడకుండా ఉంటుంది. దీనివల్ల మన ఆర్గాన్స్ ఏజ్ కూడా స్లోగా పెరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి తాబేలు. తాబేలు 1 minute 6 times మాత్రమే బ్రీతింగ్ తీసుకుంటుంది. దాని లైఫ్ స్పాన్ 300 years ఉంటుంది. అందుకే యోగాలో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేస్తారు. మీరు కూడా డైలీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, మంచి రిజల్ట్స్ చూస్తారు. మన ఫేస్ మీద వచ్చే పింపుల్స్ మన ఇంటర్నల్ ఆర్గాన్స్ హెల్త్ గురించి వార్నింగ్ ఇస్తాయని మీకు తెలుసా? ఫోర్ హెడ్ మీద పింపుల్స్ వస్తే మన డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేదని అర్థం. చిన్ మీద పింపుల్స్ వస్తే మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందని అర్థం. ఐబ్రోస్ మీద పింపుల్ వస్తే లివర్ ఇష్యూ ఆర్ మన బాడీలో వాటర్ క్వాంటిటీ లెస్ ఉన్నట్టు అర్థం. నోస్ మీద పింపుల్ వస్తే స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల అని అర్థం. మీకు కూడా ఇలా పింపుల్స్ వస్తున్నాయంటే వెంటనే మీ డైట్ ప్లాన్ చేంజ్ చేసుకోండి. అలాగే మీకు కూడా పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న పర్సన్ జస్ట్ 10 రూపీస్ ఇన్వెస్ట్ చేసి పర్ డే 65,000 ఏం చేస్తున్నాడు. యూపీలో ఈ ఇయర్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈ పర్సన్ జస్ట్ 10 రూపీస్తో ఒక గంధం బొట్టు కొన్నాడు. ఆ బొట్టు అక్కడికి వచ్చిన భక్తులకి పెట్టి ఒక 10 to 20 రూపీస్ తీసుకుంటున్నాడు. డైలీ ఈ కుంభమేళాకి 1 కోటి పైనే భక్తులు వస్తున్నారు. ఇలా పర్ డే 65,000 ఎర్న్ చేస్తున్నాడు. మొత్తం కుంభమేళా 45 days జరుగుతుంది. అంటే 65,000 into 45 days 29,25,000 ఎర్న్ చేశాడు. ఇంత అమౌంట్ సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అంటే మినిమం 5 years పడుతుంది. ఇది చూసాక మీ రియాక్షన్ ఏంటో కామెంట్ చేయండి. మన బాడీలో ఉన్న పార్ట్స్ వాల్యూ మోర్ దెన్ 500 crore అని మీకు తెలుసా? మన 2 kidneys వాల్యూస్ వచ్చి 50 lakhs ఉంటుంది. మన లివర్ వాల్యూ 3 crores ఉంటుంది. మన లంగ్స్ వాల్యూస్ 2.5 crores ఉంటుంది. మన హార్ట్ వాల్యూ 8 crores ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ 1 gram బోన్ వచ్చేసి 19 lakhs ఉంటుంది. మన బాడీలో మొత్తం 2.5 kgs బోన్ నేరో ఉంటుంది. అంటే 500 కోట్లు. 500 కోట్ల వాల్యూ ఉన్న మన బాడీని మనమే ఆల్కహాల్ తీసుకొని, ఫాస్ట్ ఫుడ్ తిని, స్మోకింగ్ చేసి డ్యామేజ్ చేస్తున్నాం. మీ బాడీ 500 కోట్ల వాల్యూ అని తెలిసాక మీ రియాక్షన్ ఏంటో కామెంట్ చేయండి. ఆ మధ్య మీ ఊళ్ళో ఏదో 10 ఎకరాలు మామిడితోట బేరానికి వచ్చిందన్నో, దాన్ని ఓకే చేసే. డబ్బుల గురించి ఆలోచించగరా, రేపే ఇచ్చేద్దాం సింగిల్ పేమెంట్. మనం ధరించే రుద్రాక్షలో ఎంత సైన్స్ దాగి ఉందో మీకు తెలుసా? నేపాల్ దగ్గర ఉన్న హిమాలయస్లో మాత్రమే ఈ రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి. రీసెంట్గా జరిగిన ఒక రీసెర్చ్లో సైంటిస్టులు ఏం చెప్పారంటే, ఈ రుద్రాక్షకి హై ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పారు. ఈ రుద్రాక్షకి హై డై ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఈ రుద్రాక్ష మాలని మనం వేసుకున్నప్పుడు మన బాడీలో సెల్యులార్ యాక్టివిటీస్ జనరేట్ అవుతాయి. దీనివల్ల మన స్ట్రెస్ అండ్ నెగిటివ్ థాట్స్ కంట్రోల్ అవుతాయి. అందుకే చాలామంది ఈ రుద్రాక్ష జపమాలతో జ్ఞానం చేస్తారు. మరి ఈ రుద్రాక్షలో ఇంత సైన్స్ ఉందని మన పూర్వీకులకి ఎలా తెలుసు? మనం ఇష్టపడే మన ఫేవరెట్ సెలబ్రిటీస్ మన హెల్త్ని డ్యామేజ్ చేస్తున్నారని మీకు తెలుసా? రష్మిక ఒక చాక్లెట్ యాడ్ చేసింది, కానీ రీసెంట్గా ఒక పార్టీలో చాక్లెట్ కేక్ ఇస్తే అవాయిడ్ చేసింది బికాస్ ఆఫ్ హై షుగర్. ఆలియా భట్ కూల్ డ్రింక్ యాడ్ చేసింది, కానీ రీసెంట్గా ఒక షోలో కాఫీలో షుగర్ ఉందని పడేసింది. సమంత కూల్ డ్రింక్ యాడ్ చేసింది,
కానీ రీసెంట్గా ఒక షోలో కూల్ డ్రింక్స్ అండ్ షుగర్ అస్సలు తిననని చెప్పింది. దీనికి రీజన్ చిన్న కేక్ పీస్లో 550 క్యాలరీస్ అండ్ 50 గ్రామ్స్ షుగర్ ఉంటుంది. అండ్ కూల్ డ్రింక్స్లో 1 కప్లో 100 క్యాలరీస్ అండ్ 25 గ్రామ్స్ షుగర్ ఉంటుంది. దీనివల్ల గర్ల్స్లో పీసీఓడీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బాయ్స్లో ఒబేసిటీ అండ్ డయాబెటీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సెలబ్రిటీస్ ఇవి అవాయిడ్ చేస్తారు. మనం సంక్రాంతి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? దీని వెనుక ఎంత సైన్స్ ఉందో తెలుసా? సంక్రాంతి అంటే నూతన కాంతి, న్యూ లైట్. సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశికి ప్రవేశిస్తాడు. దీనినే సంక్రమణం అంటాం. సంక్రమణం అంటే గమనం. 1 ఇయర్లో సూర్యుడు 12 రాశులలో ప్రవేశిస్తూ ఉంటాడు. అప్పుడే మన భూమి మీద వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా సూర్యుడు ఎవ్రీ మంత్ ఒక రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు మనం ఈ పండుగను మకర సంక్రాంతి అని జరుపుకుంటాం. సూర్యుడు మకర రాశిలోకి ఎంటర్ అయినప్పుడు సోలార్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ సన్లైట్ అగ్రికల్చర్ అండ్ మన మానవ జీవనానికి చాలా బెనిఫిట్స్ని ఇస్తుంది. ఈ సీజనల్ చేంజెస్ వచ్చినప్పుడు ఈ సీజన్లో ఇమ్యూనిటీ కోసం నువ్వులు అండ్ బెల్లం తీసుకుంటారు. అందుకే సంక్రాంతికి ఎక్కువగా పిండి వంటలు చేసుకుంటారు. నువ్వులు, లడ్లు, అరిసెలు, కారపూసలు ఇలాంటివి చేసుకుంటారు. మనం ఎన్నో అద్భుతాలు చూసి ఉంటాం. అలాంటి అద్భుతాల్లో ఒకటైన ధనస్సు ఆకారంలో ఉన్న రామనారాయణం టెంపుల్. ఇది వరల్డ్లోనే ఫస్ట్ ధనస్సు ఆకారంతో కట్టిన టెంపుల్. ఈ రామనారాయణం మన విజయనగరం, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ రామనారాయణంలో 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం దగ్గర జరిగే లేజర్ షో చాలా స్పెషల్గా ఉంటుంది. అంతేకాదు మన సంస్కృతికి తగ్గట్లుగా ఆర్చరీ ట్రైనింగ్, యోగవేద పాఠశాల అండ్ కూచిపూడి ఇలా అన్ని విద్యలు ఉన్నాయి. ఈ రామనారాయణంలో రామాయణంపై రీసెర్చ్ చేసేందుకు ఒక రీసెర్చ్ సెంటర్ని కూడా పెట్టారు. ఆ రీసెర్చ్ సెంటర్ పేరు వచ్చేసి వాల్మీకి. ఇది మన 13th ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ అయిన వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు. ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్లో వారధి అనే పేరుతో జనవరి 25th, 26th అండ్ 27th రామాయణంపై యూత్ కోసం ఒక కాన్క్లేవ్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే రామాయణంపై ఒక టాపిక్ని ఎంచుకొని ఆ టాపిక్ పై ఒక వ్యాసాన్ని రాసి ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఆర్ మెయిల్కి సెండ్ చేయండి. మీరు రాసిన వ్యాసాన్ని Jan 25th, 26th అండ్ 27th ఈ శ్రీరాముల వారి పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తారు. ప్రభాస్ గారు వారణాసిలో ఎవ్రీడే 300 డివోట్స్కి ఫ్రీ ఫుడ్ డొనేట్ చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లో ఉన్న వారణాసి టెంపుల్. ఇక్కడికి డైలీ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే వారణాసిలో ఈశ్వర్ నివాస్ అనే హోటల్ ఉంటుంది. ఈ హోటల్లో డైలీ 300 భక్తులకి ఫ్రీగా ఫుడ్ డొనేట్ చేస్తున్నారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ హోటల్ ప్రభాస్ది. ఇంత మంచి పని చేస్తున్నా కూడా ప్రభాస్ ఎప్పుడు ఎక్కడా చెప్పుకోలేదు. అందుకే ప్రభాస్ని ద రియల్ లైఫ్ కర్ణ అని అంటారు.